వెల్కమ్ టు ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. సో ఈ క్లాస్లో నేను మీకు జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో డిఫరెంట్ ఐటమ్స్ నేను చెప్తాను. దీనిలో ఏంటంటే ఫస్ట్ టాపిక్ డివైడ్ ఏ లైన్ ఇంటూ ఎనీ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. రెండోది బైసెక్ట్ ఎనీ గివెన్ స్ట్రైట్ లైన్. థర్డ్ వన్ ఈజ్ ద బైసెక్ట్ ఎ గివెన్ ఆర్క్, బైసెక్ట్ ఎ గివెన్ యాంగిల్. Draw a perpendicular line to given straight line from a point within it and outside from it. Next, draw a parallel line. Draw a equal angle. These are the 7 topics I want to cover in this lesson. దీనిలో మనకి ముఖ్యంగా వాడే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే దిస్ ఇస్ ద కాంపస్. ఇది మీరు కాంపస్ ఏంటంటే మనకి ఆర్క్స్ డ్రా చేయడానికి అది కూడా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. దీన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయడం రావాలి. దీన్ని జాగ్రత్తగా ఈ పాయింట్ని పట్టుకొని ఇక్కడ పెన్సిల్ మనకి లెడ్ ఇక్కడ ఉంటుంది. ఈ లెడ్ని పట్టుకొని మనం జాగ్రత్తగా డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్క్స్ మనం డ్రా చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనిలో ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్లోకి వద్దాం. డివైడ్ ఏ లైన్ ఇంటూ ఎనీ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. నార్మల్గా మనం ఏదైనా లైన్ డ్రా చేయడానికి సపోజ్ ఒక స్కేల్ తీసుకొని సపోజ్ ఏ టు బి, సపోజ్ దీన్ని 10 సెంటీమీటర్స్ మనం తీసుకున్నామంటే సపోజ్ ఏ టు బి 10 సెంటీమీటర్స్ కాబట్టి మనం 10 పార్ట్స్ ఈజీగా 1 2 3 ఇలా 0 1 2 3 4 ఈక్వల్గా ప్రతిదానికి 1 సెంటీమీటర్ అని మనం చేసుకొని వెళ్ళిపోతాం. కాకపోతే మనకి సపోజ్ ఇప్పుడు అన్నోన్ లెంగ్త్ ఏదో ఒకటి ఉంది మనకి దీన్ని. ఏబి ఆఫ్ అన్నోన్ లెంగ్త్. ఏబి అన్నోన్ లెంగ్త్ ఉంది. సపోజ్ దీన్ని మనం లేకపోతే అదర్వైజ్ సమ్ టైమ్స్ దట్ ఈజ్ 13.68 సెంటీమీటర్స్. దీన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి మనం. ఈక్వల్గా సపోజ్ మనము 9 పార్ట్స్ చేయాలనుకుంటున్నాం. ఈ సమయంలో సపోజ్ నార్మల్గా మనం ఏం చేస్తాం 13.68/9. వాట్ ఈజ్ ద ఆన్సర్? 13.689కి మనం బై చేస్తే మామూలుగా 13.68/9. దిస్ ఈజ్ 1.52. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ ద ఆర్డినరీ మన లీనియర్ స్కేల్తో ఈ టైప్ ఆఫ్ అవి మనం లొకేట్ చేయలేం. ఈ టైప్ ఆఫ్ కండిషన్స్లో మరి అలా దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఈ సమయంలో మనం ఏం చేస్తామంటే ఇలాగ అన్నోన్ లెంగ్త్స్ కానీ లేకపోతే కొద్దిగా టిపికల్గా ఉన్న లెంగ్త్స్ని కానీ మనం ఏ విధంగా చేస్తామంటే ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక యాంగిల్తో ఒక లైన్ మీరు తీసుకోండి. ఏదైనా ఒక యాంగిల్తో సపోజ్ ఇప్పుడు మనం ఏ టు బిని సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ లెంగ్త్ అన్నోన్ లెంగ్త్ ఏ టు బి. మనకి దిస్ ఈజ్ అన్నోన్ లెంగ్త్. దీన్ని మనం ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఇంకొక లైన్ తీసుకోండి ఇక్కడ. ఏదైనా ఒక లైన్ సపోజ్ అనదర్ లైన్ ఆఫ్ ఏసీ తీసుకుందాం. ఇలా ఏదో ఒక సపోజ్ దిస్ ఈజ్ ఏసీ. ఇది ఒక లైన్. ఇది కూడా మీ ఇష్టం వచ్చిన లెంగ్త్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎన్ని పార్ట్స్ చేయాలనుకుంటున్నాం? ఈ లైన్ని 9 పార్ట్స్ చేయాలనుకుంటున్నాం. 9 పార్ట్స్ అంటే ఇప్పుడు మీరు మీ ఇందాక చెప్పాను కదా కాంపాస్. కాంపాస్ తీసుకొని కాంపాస్ యూజ్ చేయండి. కాంపాస్ యూజ్ చేసుకొని ఇక్కడ పాయింట్ చేసి ఏదో దీనిలో ఒక 1 సెంటీమీటర్ ఏదో మీరు పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టమే. 1 సెంటీమీటర్ది కాంపాస్తో ఇక్కడ ఇలా చేసుకోండి. దీని నుంచి ఫస్ట్ లైన్ ఇక్కడ మళ్ళీ కాంపాస్ ఇక్కడ పెట్టి రెండో లైన్ సేమ్ అదే లెంగ్త్తో ఇలా 9 లైన్స్ కట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే. దిస్ ఈజ్ ద 9th వన్. దిస్ ఈజ్ ద 9th వన్. 9 పార్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మినీ డ్రాఫ్టర్ని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి స్ట్రైట్ కరెక్ట్గా బిగించేసేయండి. అంటే ఏమీ లేదు, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కలపండి. దీనికి ప్యారలల్గా ఇంకో పాయింట్ ఇలా కలుపుకొని వచ్చేసాను. సపోజ్ మీ మినీ డ్రాఫ్టర్ని ఇక్కడ మీరు ఇలా దీనికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అంటే ఈ 9th పాయింట్కి దీనికి ఎగ్జాక్ట్గా మీరు ఆ యాంగిల్
ఫిట్ చేసేసుకుంటే మినీ డ్రాఫ్టర్లో, దెన్ ఇక్కడ నుంచి మీరు ఇలాగా సో సి నుంచి బీకి ఇలా కనెక్ట్ చేసేయండి. సో సి నుంచి బీకి సో ఇలా కనెక్ట్ చేసేయండి. నెక్స్ట్ దీనికి ప్యారలల్ లైన్స్. సో అదే డ్రాఫ్ట్ని తీసుకొచ్చి 8 నుంచి, అదే డ్రాఫ్ట్ని తీసుకొచ్చి 6 నుంచి, 7 నుంచి. సో దిస్ ఈజ్ సో దీంతో మనకి ఎగ్జాక్ట్గా దిస్ ఈజ్ ద 1 2 3 4 5 6 7 8 9. సో 9 పార్ట్స్ ఈక్వల్గా అయిపోతున్నాయి అనమాట. సో ఇది నేను స్కేల్గా డ్రా చేయలేదు కాబట్టి నేను డ్రా చేసిన లెంగ్త్ల గురించి మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. సో మళ్ళీ నేను మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాను. చూడండి, ఏదైనా ఒక లెంగ్త్ని సో A to B ఒక లైన్ తీసుకోండి. సపోజ్ A to B, సో A to B ఏదో అన్నోన్ లెంగ్త్ సపోజ్ A to B తీసుకొని తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఏదో మీరు 9 పార్ట్స్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే 7 పార్ట్స్ చేయాలనుకుంటున్నాను డివైడర్తో. సో 1 సెంటీమీటర్ 1 2 3 4 5 6 7. సో 7. సో 1 2 3 4 5 6 7. సో ఇక్కడికి తీసేసుకోండి 7కి. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారు, డ్రాఫ్టర్ని సో ఇక్కడ ఈ పాయింట్ కనెక్ట్ అయ్యేటట్టు కరెక్ట్గా చేసుకోండి. అక్కడ నుంచి ప్యారలల్ లైన్స్ మీరు ఇలా టిక్లు కొట్టేసుకోవడమే. సో ప్యారలల్ లైన్స్ మనం సో ఇలా ప్యారలల్ లైన్, సో దీనికి ప్యారలల్ లైన్, సో కరెక్ట్గా అంటే అఫ్కోర్స్ కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటట్టు చేసుకోండి. దిస్ ఈజ్ ద సింపుల్ వే. సో 1 2 3 4 5 6 7. సో దిస్ ఈజ్ ద వే టు డివైడ్ ఏ లైన్ ఇంటూ ఎనీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సింది ఏదైనా ఒక లైన్ తీసుకొని సో మీరు స్కేల్తో డివైడర్తోనే కాదు, సపోజ్ 7 ఇది అన్నోన్ లెంగ్త్ మనకు 7 చేయాలి కాబట్టి కరెక్ట్గా 7 సెంటీమీటర్స్ పెట్టుకోండి. సపోజ్ 9 కావాలనుకుంటే 9 సెంటీమీటర్స్ పెట్టేసుకోండి. ఇంక మరి డివైడర్తో ఇలా ఒకటి టిక్లు పెట్టుకోవడం వెళ్ళడం కన్నా ఇక్కడ మీరు 9 లేకపోతే 4.5 తీసుకోండి. సో చిన్న లైన్ అనుకుంటే 4.5 తీసుకొని 9 పార్ట్స్ చేసుకోండి. లేకపోతే 7 పార్ట్స్ అంటే 3.5 తీసుకోండి. ఆ 3.5 నుంచి అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏ లైన్ అయితే మనం చేయాలనుకుంటున్నామో సో ఇక్కడ అన్ని పార్ట్స్ రావాలి. సో 1 2 3 కరెక్ట్గా మనకు తెలిసిన లెంగ్త్కి పెట్టేసుకుంటాం. సపోజ్ 7 పార్ట్స్ చేయాలనుకుంటున్నాం అంటే సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 7 పెట్టేసుకున్నాం అనుకోండి. సో 1తో మనం హ్యాపీగా మనం చేసుకుంటాం. సో దీన్ని ఇలాగా సో మనం ప్యారలల్ లైన్స్ మనం డ్రా చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ప్యారలల్ లైన్స్ డ్రా చేసుకుంటాం. సో నెక్స్ట్ హెడ్డింగ్ ఈజ్ ద సో బైసెక్ట్ ఎనీ గివెన్ స్ట్రైట్ లైన్. ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈక్వల్ లెంగ్త్స్కి విడదీయడం. సో సపోజ్ ఏదైనా ఒక లైన్ ఉంది, సపోజ్ దిస్ ఈజ్ లైన్, సపోజ్ దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ B. సపోజ్ AB ఈజ్ ఈక్వల్ టు సో 17.68 ఉంది. సో దీన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్ 17.68 సెంటీమీటర్ ఉంది. దీన్ని ఎగ్జాక్ట్గా ఆఫ్ చేయాలంటే ఎంత అండి, 17.68/2 అంటే ఎంత మనకి, సో 17.68/2 is equal to 8.84. So it is not possible to divide exactly to this, but it is possible with the help of సో దిస్ ఈజ్ ద మెథడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇప్పుడు కంపాస్ వాడుకొని ఏ దగ్గర ఈ స్ట్రైట్ లైన్ని సో A to B. సో దీనికి సపోజ్ మన అంచనాగా ఇక్కడికి ఆఫ్ అనుకుందాం, ఒక ఆఫ్ అనుకుందాం. దానికన్నా కొద్దిగా ఎక్కువ పట్టుకోండి కంపాస్తో. సో ఇక్కడ పాయింటర్ ఇక్కడ ఫిక్స్ చేసి ఆఫ్ కన్నా ఎక్కువ ఉన్న దాన్ని పట్టుకోండి మీరు. సో ఆఫ్ కన్నా తక్కువ కాదు, ఆఫ్ కన్నా ఎక్కువ. సపోజ్ దిస్ ఈజ్ నార్మల్గా మన 5తో చూస్తే ఇది ఆఫ్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు డివైడర్ని మనం ఏం చేస్తాం, కాంపాస్ని ఏం చేస్తామంటే ఇక్కడికి ఇంత ఆర్క్ పెట్టండి. సో దీంతో ఏం చేస్తామంటే సో ఇలా ఆర్క్ కొట్టండి, ఇక్కడ ఒక ఆర్క్ కొట్టండి ఇలా. సో ఇది ఎలా వస్తుంది, ఇలా ఒక ఆర్క్ వస్తుంది అంటే ఇదంతా డ్రా చేయదు, ఇక్కడ ఒక ఆర్క్ వస్తుంది. సో సపోజ్ ఇలా ఒక ఆర్క్ కొట్టండి. సో అలాగే B నుంచి సేమ్ అదే రేడియస్. సపోజ్ ఇందాక ఏం చేస్తాం, ఇక్కడ పట్టుకొని ఇక్కడ నుంచి ఆర్క్ పెట్టుకున్నాం. సో ఇలా పట్టుకున్నాం. సో దీన్ని ఇలా కొట్టండి. ఓకే, A నుంచి ఇలా వస్తుంది ఆర్క్ మనకి. ఆఫ్కోర్స్ ఇందాక నేను తప్పుడు డ్రా చేశాను. సపోజ్ ఏని పాయింటర్ కింద పెట్టుకొని మనకు ఆర్క్ ఎలా వస్తుందని మనకి సో సో ఇక్కడ పెట్టాం కాబట్టి ఇలా వస్తుంది. సో ఆర్క్ సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ డ్రా చేశాను. సో అలాగే Bని నెక్స్ట్ ఏం చేయాలి, Bని పట్టుకొని
సో ఇలా డ్రా చేస్తే ఇక్కడ వస్తుంది, దట్ ఈస్ ఇలా ఒక ఆర్క్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. అలాగే సేమ్ అదే రేడియస్తో ఇటుపక్క ఒక ఆర్క్ వస్తుంది, ఇటుపక్క ఒక ఆర్క్ వస్తుంది. ఓకే, సో సపోజ్ ఇక్కడ నాకు చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఓకే ఎగ్జాక్ట్గా నేను ఇది డ్రా చేసినప్పుడు మీకు సో ఇక్కడ ఒక ఆర్క్ వచ్చింది, బీ సెంటర్ చేస్తే ఇక్కడ ఒక ఆర్క్ వచ్చింది. సో దెన్ యూ కన్స్ట్రక్ట్, దట్ ఈస్ ది సి అనుకోండి, ఇది డి అనుకోండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా సో మీరు ఒక లైన్ డ్రా చేయండి. సో యాక్చువల్గా దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ 2 parts. ఆఫ్ కోర్స్ ఇక్కడ స్కేల్గా డ్రా చేయలేకపోయాను కాబట్టి మీకు క్లియర్గా కనబడదు. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఏం చేసాము, ఏదైనా ఒక లైన్ని, సో నేను కొద్దిగా చిన్న లైన్తో నేను డ్రా చేసి చూపిస్తాను. ఏదైనా ఒక లైన్ని, సో దిస్ ఈజ్ A to B తీసుకుంటున్నాం. ఈ A to Bలో ఓకే మినిమం హాఫ్ కన్నా ఎక్కువ ఉన్న డివైడర్తో కాంపాస్తో తీసుకుంటాం. సో ఇక్కడేమో పాయింటర్ పెట్టి ఇక్కడ పెన్సిల్ ముళ్ళు వచ్చేటట్టు లెడ్ ముళ్ళు వచ్చేటట్టు చూసుకొని ఏని సెంటర్ చేసి సో ఇలా ఒక ఆర్క్ కుట్టాం. సో ఇలా ఒక ఆర్క్ కుట్టాం, ఈ కిందనే కూడా ఇలా ఒక ఆర్క్ కుట్టాం, ఇలా ఒక ఆర్క్ కుట్టాం. అలాగే బీని సెంటర్ చేసుకొని ఇలా ఒక ఆర్క్ కట్టాం. సో ఈ 2 పాయింట్లని ఇలా మనం కలిపేస్తాం. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ బైసెక్ట్ ఏ స్ట్రైట్ లైన్. సో ఇలా చేయడం వల్ల కరెక్ట్గా ఏ లెంగ్త్ అన్నా కరెక్ట్గా మనకి 8.85 సెంటీమీటర్స్ మనకి 8.85 సెంటీమీటర్స్ని ఎగ్జాక్ట్గా మనం లొకేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, బైసెక్ట్ అండ్ ఆర్క్. సో ఇది ఓన్లీ ఈ మెథడ్, సో ఓన్లీ మనకి సో బైసెక్ట్ అండ్ ఆర్క్. సో ఆర్క్ని సపోజ్ దిస్ ఈజ్ అన్ ఆర్క్. సో దీన్ని ఎగ్జాక్ట్గా ఇది ఎంత లెంగ్త్ మనకు తెలియదు, దిస్ ఈజ్ A to B. దీన్ని ఇప్పుడు మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆఫ్కి మనం చేయాలంటే కూడా ఇక్కడ కూడా మనకు కష్టం. ఇక్కడ కూడా ఇందాక మెథడ్ ఓన్లీ స్ట్రైట్ లైన్ 2 భాగాలు చేయడానికే కాదు, దీన్ని కూడా మనం టూ పార్ట్స్ చేయడానికి సేమ్ ఇందాక మెథడే. ఫస్ట్ ఏం చేస్తాము, ఇక్కడ నుంచి ఏ కింద తీసుకొని హాఫ్ కన్నా ఎక్కువ డిస్టెన్స్తో మనం కాంపాస్ని ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసి ఇలా ఒక ఆర్కు, సో దీని నుంచి ఇలా ఒక ఆర్కు, అలాగే బి నుంచి ఇలా ఒక ఆర్కు, సో ఇలా ఒక ఆర్కు. సో ఏ నుంచి తీసుకొని చేస్తున్నాను, ఇలా ఒక ఆర్కు వచ్చింది, ఇలా ఒక ఆర్కు వచ్చింది. సో బి నుంచి ఫిక్స్ చేస్తున్నాను, ఇలా ఒక ఆర్కు వచ్చింది, ఇలా ఒక ఆర్కు వచ్చింది. సో జస్ట్ మీరు ఒక లైన్ మనం డ్రా చేద్దాం. సో సపోజ్ దిస్ ఈజ్ ద లైన్. సో ఇక్కడతో ఎగ్జాక్ట్గా ఏ నుంచి బీకి సో 2 పార్ట్స్ చేసాం. బైసెక్టింగ్ అంటే ఎగ్జాక్ట్గా మనం పాయింట్స్కి కట్ చేసాం. ఎగ్జాక్ట్ ఆర్క్ని కూడా సో ఇందాక సేమ్ అదే మెథడ్ ఉపయోగించి A to Bని ఎగ్జాక్ట్గా 2 పార్ట్స్ చేసాం. A to Bని ఏం చేసాము, సో హాఫ్ కన్నా ఎక్కువ ఉన్న రేడియస్ తీసుకొని ఇలా ఒక ఆర్కు చేసాం. సో అలాగే బి నుంచి కూడా బి సెంటర్ చేసి ఇదొక ఆర్కు చేసాం. సో దీంతో ఏ టైప్ ఏ లెంగ్త్ అన్నోన్ లెంగ్త్లన్నా మనం కట్ చేయొచ్చు, ఒక నోన్ లెంగ్త్లన్నా సపోజ్ ఇలా టిపికల్ లెంగ్త్ 21.38. సో దీన్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆఫ్ చేయాలంటే మనకి క్లారిటీగా ఉండదు. మనకి ఏమైనా అయితే అంత చిన్న సెంటీమీటర్స్ని మనం కట్ చేసుకోవచ్చు. స్మాల్ డైమెన్షన్స్ని మనం ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేయలేం. అలాగే యాంగిల్స్ని బైసెక్ట్ చేయడం కూడా చాలా చాలా కష్టం. సో మనకి ఏంటంటే 70 degrees 30 degrees 40 degrees ఇలాగ ఇంక్రిమెంట్స్ ఆఫ్ 10 degreestోనే అక్కడ ఉంటుంది, లేకపోతే ఇంక్రిమెంట్ ఆఫ్ 1 degree ఉంటుంది మీకు. సో మీకు ప్రొట్రాక్టర్లో 10 degrees మనకు ప్రొట్రాక్టర్లో ఎలా ఉంటుందండి, సపోజ్ దిస్ ఈజ్ 90, దిస్ ఈజ్ 80, దిస్ ఈజ్ 70. సో దీనిలో కూడా అప్ టు 10 వరకే ఉంటుంది. సో 1 degree, సో 1.5 degree, సపోజ్ 1.38 degrees పెట్టడం అంటే మనకి ఇబ్బంది. సో అలాంటప్పుడు ఆర్కుల్ని ఎగ్జాక్ట్గా సో 2 సమాన భాగాలు చేయాలంటే దిస్ ఈజ్ ద ప్రొసీజర్. సో ఎక్కువ ఉన్న డిస్టెన్స్, సపోజ్ ఏబి ఒక ఆర్క్ తీసుకుంటున్నాం, సపోజ్ ఏబి. సో ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి సో ఎక్కువ, సో ఈ సెంటర్ డిస్టెన్స్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకొని ఇక్కడ ఒక ఆర్కు, అలాగే ఇక్కడ ఒక ఆర్కు కడతాం, అలాగే ఇక్కడ నుంచి ఒక ఆర్కు. సో ఈ 2 ఒకదానికొకటి ఇలా బైసెక్ట్ చేసి సో ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఎలా ఒకటి వచ్చింది, బి నుంచి ఎలా ఒకటి వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ బైసెక్టింగ్. సో నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఏంటి మనకి, ఫోర్త్ టాపిక్ ఈజ్
బైసెక్ట్ ఏ గివెన్ యాంగిల్. సో ఇందాకది మనకి ఆర్క్, దిస్ ఈజ్ అన్ ఆర్క్. ఇప్పుడు యాంగిల్, సో అన్నోన్ యాంగిల్స్ మనకి వస్తాయి. సపోజ్ బైసెక్ట్ యాంగిల్, ఏఎన్జిఎల్ యాంగిల్. సపోజ్ ఇక్కడ మనకి ఏంటి ఎగ్జాంపుల్, సపోజ్ దిస్ ఈజ్ ఎ లైన్. సో ఇక్కడ ఎలా ఉంది, ఈ యాంగిల్ ఎంతో మనకు తెలియదు, కానీ సపోజ్ A2, సపోజ్ A2, దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ B, దిస్ ఈజ్ C. సపోజ్ దీన్ని 2 సమాన భాగాలుగా, ఈ యాంగిల్ మనకి సో ఎంతో మనకు తెలియదు కాబట్టి సపోజ్ 60 degrees అంటే 20 degrees, 60 అంటే మనం 30 మనం సపోజ్ 30 అని మనం చూసుకొని ఇది 60 అని తెలిస్తే 30 పెట్టేస్తాం. సపోజ్ ఇది 28.24 ఏదో ఉంది. సో దీన్ని ఎగ్జాక్ట్గా మనం నార్మల్ ప్రొట్రాక్టర్తో మనం చేయలేము. సో దేర్ ఈజ్ ఏ ప్రొసీజర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఈ యాంగిల్ మనం తీసుకుంటే ఏం చేస్తామంటే సేమ్ మళ్ళీ అక్కడ కాంపస్ ఇక్కడ ఏని సెంటర్ చేసి, ఇక్కడ ఏని సెంటర్ చేసి ఏదో ఒక రేడియస్, అన్నోన్ రేడియస్తో ఒక ఆర్క్ డ్రా చేయండి. అన్నోన్ రేడియస్తో సపోజ్ ఇక్కడ సెంటర్ చేసి అన్నోన్ రేడియస్తో ఎలా కట్ చేయాలి. అన్నోన్ రేడియస్తో సపోజ్ ఇక్కడ మనం ఎలా కట్ చేసాం. ఇక్కడ ఏమైంది మనకి, సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఈఎఫ్, ఓకే ఈ సి, ఓకే డిఈ, ఇలా 2 పాయింట్లు వచ్చాయి. సో 2 పాయింట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ పాయింట్తో ఇంకొక అన్నోన్ రేడియస్తో సో ఎలా ఒకటి కట్ చేయండి. సో ఈ పాయింట్తో ఎలా ఒకటి కట్ చేయండి. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది కదా, సో దీన్ని మీరు ఇలా ఎగ్జాక్ట్గా ఈక్వల్గా మనకి కట్ అవుతుంది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. సపోజ్ మనకి ఏదైనా ఇలా ఒక లెంగ్త్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏని సెంటర్ చేసి ఏదో ఒక రేడియస్ పెట్టేసుకొని మన కాంపస్తో ఇలా కట్ చేయండి, ఇటు సైడు. సో ఇక్కడ మనకి ఇక్కడ సి, ఇక్కడ డి వచ్చింది. ఇక్కడ సిడితో ఇక్కడ మళ్ళీ వేరే రేడియస్ పెట్టుకోండి. సో దీంతో ఎలా ఒకటి కట్ చేయండి, దీంతో ఎలా ఒకటి కట్ చేయండి. ఓకే, ఈ 2 మనకి ఇలా కట్ చేయడం వల్ల ఇక్కడ ఒక పాయింట్ మనకి క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఒక స్ట్రైట్ లైన్ మనం డ్రా చేయండి. సో దాంతో ఎగ్జాక్ట్గా మనకి యాంగిల్స్ మనం ఏ యాంగిల్నన్నా మనం ఎగ్జాక్ట్గా కరెక్ట్గా బైసెక్ట్ చేయొచ్చు.